శ్రీకాకుళం యువకెరటం సార చిరంజీవి దేశానికి పేరు తెచ్చే లక్ష్యంతో పర్వతారోహణలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆర్థిక ఇబ్బందులున్న ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశమే. కిలిమంజారో పర్వతం ఎక్కి భారత జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఈ యువ సాహసుడి కథ ఇప్పుడు యువ కెరటాల స్పెషల్ స్టోరీలో చూద్దాం. దేశానికి మెడల్ తేవటమే అతని లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో అవసరమైన ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడుతున్న యువకులు ఎందరో ఉన్నారు. తను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు తనని ఆపలేవంటూ ముందుకు సాగాడు ఓ యువకుడు. ఆ యువకెరటం పేరే సారా చిరంజీవి. టెక్కల మండలం కొండబింపురానికి చెందిన చిరంజీవి పర్వతారోహణపై అమిత ఆసక్తితో సాహసయాత్రలు చేస్తున్నాడు. 2021లో తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో పర్వతారోహణపై శిక్షణ తీసుకొని లెవెల్ 1, లెవెల్ 2 కోర్సులను సైతం పూర్తి చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కిలిమాంజారో, రష్యాలోని ఎట్రోప్స్ పర్వతారోహణకు ఎంపిక అయ్యాడు. మొదటగా కిలిమాంజారో పైకెక్కి తన ప్రతిభను పరీక్షించుకోవాలని పరితపిస్తున్నాడు. ఈ 2 పోటీల్లో పాల్గొనేందుకు 9 లక్షలకు పైగా వెచ్చించాల్సి ఉండటంతో దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రపంచ రికార్డు సాధించి దేశానికి, సొంత గ్రామానికి పేరు తేవాలన్నదే అతడి బలమైన కోరిక. బలమైన సంకల్పం ఉన్నా అందుకు అవసరమైన నిధులు మాత్రం అతని వద్దలేవు. నిరంతర శ్రమ, ఆత్మస్థైర్యం తోడుగా ఉండగా అపజయాలు తన గమ్యాన్ని అడ్డుకోలేవని చెప్తున్నాడు ఈ యువ పర్వతారోహకుడు చిరంజీవి. చిరంజీవి తండ్రి మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటనే చెప్పవచ్చు. ఆ నిరుపేద కుటుంబంలో 3 కుమార్తెలు, ఒక్కడే కుమారుడు ఉన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయటానికి స్తోమత లేక మొదటి నుంచి బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటుండేవారు. స్థానికంగా ఉంటే తన చదువు సాగదని తెలంగాణ ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో తన సోదరింట్లో ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు చిరంజీవి. ఆ తరువాత టెక్కలిలో ఇంటర్, విజయవాడలో బీపీడీ కోర్సు పూర్తి చేసిన తరువాత పటియాలాలో NIIS అథ్లెటిక్స్ శిక్షణగా తర్ఫీదు పొందాడు. స్కూల్ నుంచే చిరంజీవి అథ్లెటిక్స్ లో రాణించాడు. 9వ తరగతి చదివే రోజుల్లోనే 10K పరుగు పందెంలో జాతీయ స్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత 2016లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రాజస్థాన్, గుజరాత్లో జరిగిన 2 జాతీయ స్థాయి పరుగు పోటీల్లోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. అనంతరం రాక్ క్లైంబింగ్ కోర్సు పూర్తి చేశాడు. డార్జిలింగ్లో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపి కిలిమాంజారో, ఎట్రోప్స్ పర్వతారోహణ పోటీలకు ఎంపికయ్యాడు ఈ సారా చిరంజీవి. కిలిమాంజారో పర్వతారోహణ పోటీల్లో 170 దేశాల నుంచి ఔత్సాహికులు పాల్గొంటారు. ఎవరెస్ట్ అధిరోహించడమే ఇతని లక్ష్యం. పర్వతారోహణలో అందరికంటే భిన్నంగా రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో నిత్యం సాధన చేస్తున్నాడు. బ్రీత్ కంట్రోల్కు సంబంధించిన వ్యాయామాలు చేస్తున్నాడు. ఆ పర్వతంపైకి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా త్వరగా ఎక్కేందుకు సాధన చేస్తున్నాడు. ప్రపంచంలోని ఎత్తైన 14 కొండలు ఎక్కాలని, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే అసలు లక్ష్యమని, అందుకు దాతలు ముందుకు వస్తే దేశానికి మెడల్ తీసుకురావాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని చిరంజీవి అంటున్నాడు. కొండబింపురం టెక్కల మండలం అంటే శ్రీకాకుళం జిల్లా. సారా చిరంజీవి అని తండ్రి లేరు, సార్ చంద్రయ్య గారు చనిపోయారు. అయితే మా ఊరికి అయితే పట్టుదల అయితే ఉంది హిమాలయాలు అధిరోహించాలని. కాకపోతే దాతలు అనేటువంటి వాళ్ళు కొద్దిగా ముందుకు మాకు వచ్చి మా ఈ కుర్రోడిని కొద్దిగా సహకరిస్తారని కోరుతున్నాం. అదేవిధంగా అంటే సామాన్యులకి అంటే పేదరిక పరిస్థితే కానీ పేదరికంలో ఉండిపోయి అలా పేదరికంలోనే ఉండిపోవడం జరుగుతుంది. కానీ కొద్దిగా ఇలాంటి వాళ్ళకి కొద్దిగా ఎలాగా ఇప్పుడు డొనేషన్ అనేది ట్యాక్స్ రూపంలో ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నారు. ఆ ట్యాక్సీల డబ్బులే కొద్దిగా మాలాంటి ఇస్తే కొద్దిగా డొనేషన్ రూపంలో ఇచ్చినట్టు ఉంటుంది, పేదవాళ్ళకి సాయం చేసినట్టు కూడా ఉంటుంది కదా. కాబట్టి కొద్దిగా ఎవరైనా సరే మా ఊరికి సాయం చేయడానికి ముందుకు వస్తారని కోరుతూ ఉన్నాం. ఇంకెవరైనా అంటే చాలామంది దగ్గరికి వెళ్ళాం, అంతే మరి పేర్లు ఎందుకంటే చాలామంది కాడికి అయితే వెళ్ళడం జరిగింది. కాకపోతే అందరూ కూడా అవుద్ది ఇస్తాం అది ఇది అనేస్తాం. మాకైతే మా చేతికి అయితే ఇంకా ఎటువంటిది కూడా ఇంకా అమౌంట్ రూపంలో మా ఊరికి రావట్లేదు. కొద్దిగా మీలాంటి వాళ్ళ సహకారంతో కొద్దిగా మీలాంటి వాళ్ళు యూట్యూబర్ వీళ్ళందరూ మీ వాళ్ళు కొద్దిగా మా ఊరికి సహకరిస్తే మేము